హాయ్ గైస్, గుడ్ న్యూస్ ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్. బికాస్ ఎందుకంటే మనకు రీసెంట్గా వెబ్ ఆప్షన్స్ అనేది జరిగింది అనమాట. మన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.81 ల్యాక్స్ సీట్స్ అనేది వేకెన్సీలో ఉన్నాయి. దాంట్లో మనకి వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసింది ఎంతమంది అంటే 1.23 ల్యాక్స్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అంటే ఇక్కడ చాలా సీట్స్ అనేది మనకి వేకెన్సీలో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే కరెక్ట్గా చూస్ చేసుకుని పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ కేటగిరీ, వాళ్ళ ర్యాంకు, కాలేజీలు కరెక్ట్గా చూసి పెట్టుకుంటారో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది కన్ఫర్మ్గా వస్తాయి. అంటే ఇక్కడ మనకి 1.23 ల్యాక్స్ మెంబర్స్లో అందరూ కాలేజ్లో జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వరు. ఎందుకంటే కొంతమంది అదర్ కంట్రీస్కి వెళ్తారు, కొంతమంది డొనేషన్ కట్టి జాయిన్ అవుతారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంకా సీట్స్ అనేది వేకెన్సీలో ఉంటాయి. సో మనకి సెకండ్ కౌన్సిలింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా సీట్స్ అనేది వేకెన్సీలో ఉంటాయి అనమాట. ఇలా ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే వాళ్ళ ర్యాంక్ ఇవన్నీ చూస్ చేసుకొని కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెడతారో వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది కన్ఫర్మ్ అనమాట. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ సీట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళు కూడా ఇలా వాళ్ళ కాలేజ్కి, వాళ్ళ కేటగిరీ తగ్గట్టు చూస్ చేసుకొని మనకి సెకండ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకుంటే వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ కూడా మంచి కాలేజ్లో సీట్ అనేది వస్తుంది. ఇలాంటి విషయాల్లో మీకు ఎటువంటి డౌట్స్ కానీ హెల్ప్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో హాయ్ అని చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.